ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. చాలా మంది స్టూడెంట్స్కి మళ్ళీ డౌట్ అవుతుంది. మేడం మాకు ఖడ్గం బ్యాచ్ ఎన్రోల్ అవ్వడం తెలియట్లేదు, ప్రాసెస్ తెలియట్లేదు, సగం వరకు చేసినాం మళ్ళీ మధ్యలో ఆగిపోతున్నాం, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా మ్యామ్ అనేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి మీ రిక్వెస్ట్ అయితే మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా మీ ముందుకు వచ్చేసానన్న. ఒక్కసారి చెక్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కూడా మీ మొబైల్ని పట్టుకొని నేను ఎలా చెప్తున్నానో అలా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? చలో డన్. మీరు గూగుల్‌కెళ్ళి ఫస్ట్ ఏమని సెర్చ్ చేస్తారు? పీడబ్ల్యూ అని సెర్చ్ చేయాలి. పీడబ్ల్యూ అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇదిగోండి పీడబ్ల్యూ కనిపించగానే ఫస్ట్ వన్ ఓకే చేసేయండి. ఓకే చేయగానే ఇక్కడ ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, ఫిజిక్స్ వాళ్ళ లైవ్ కోర్సెస్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇట్లా బ్యాచెస్ వచ్చేస్తాయి మీకోసం. ఇలా బ్యాచెస్ రాగానే అరే మా శ్వేత మ్యామ్, మాధురి మ్యామ్, భాస్కర్ అన్న లేడని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఇక్కడ ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమవుతుంది అని అంటే సెర్చ్‌లోకి వెళ్ళిపోవాలి. సెర్చ్‌లోకి వెళ్ళిపోయి మీకు ఏం కావాలి ఇప్పుడు? ఏపీ ఖడ్గం బ్యాచ్ కావాలి. కేహెచ్ ఖడ్గం ఇలా రాగానే మీకు ఇక్కడ 3 ప్రాసెస్ కనిపిస్తాయి. ఖడ్గం ఏపీ మీకు ఇప్పుడు ఏం కావాలి? ఖడ్గం ఏపీనే ఖడ్గం టీచర్‌నా మీకు తెలియాలా? మీరు ఏపీ స్టూడెంట్ కాబట్టి ఖడ్గం ఏపీ. ఇదిగోండి ఇక్కడ ఖడ్గం ఏపీ కనిపిస్తుంది. ఖడ్గం ఏపీ దగ్గర బై నౌ ఉంది. బై నౌ క్లిక్ చేస్తారు. బై నౌ క్లిక్ చేయగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసేస్తే మళ్ళీ మనకు కూపన్ కోడ్ అవైలబుల్‌గా ఉంది. కొన్ని రోజులు మాత్రమే కూపన్ కోడ్ అవైలబుల్‌గా ఉంటుందన్న, తర్వాత ఎక్స్‌పైర్ అవుతుంది కాబట్టి ముందే చూసుకోండి. ఒకవేళ ఇక్కడ కూపన్ కోడ్ కనిపించిందా క్లిక్ చేయండి. మరి ఏపీ స్టూడెంట్స్ ఏమని చేయాలి మ్యామ్ అంటే మీకు ఆల్రెడీ చాలా టైం ఇచ్చాము, మీరు యూజ్ చేసుకోలేరు కాబట్టి ఏపీ స్టూడెంట్స్‌కి 500 ఆఫ్ అయితే లేదు. మరి ఎంతుంది మ్యామ్ అంటే ఏపీ స్టూడెంట్స్‌కి ప్రజెంట్ ఆఫర్ ఎంతుందంటే సో ఏపీ స్టూడెంట్స్ కదా, ఏపీ స్టూడెంట్స్‌కి చాలా వరకు అవకాశాలు ఇచ్చేసాము. అవకాశాలు అయిపోయాయి కాబట్టి నీకు ఇక్కడ ఏమవుతుంది టీఈఎల్ 100 అని వస్తుంది. అప్లై అని కొట్టగానే మీకు ఏమవుతుంది ఇక్కడ ₹100 రెడ్యూస్ అయింది. మేడం ఏంటి ముందు చెప్పినప్పుడు 500 రెడ్యూస్ కదా, ఇప్పుడు 2399 అని చెప్తున్నారు ఏంటి అంటే మరి అవును కదా, మీకు చాలాసార్లు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ చెప్పాను, చాలాసార్లు కూపన్ గురించి చెప్పాను. అప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోలేరు కాబట్టి 500 నుంచి ఆఫర్ అనేది 100కి తగ్గిపోయింది. కాబట్టి మీరు ఇక్కడ ఈ 100ని కూడా యూజ్ చేయకపోతే నెక్స్ట్ ఈ 100 కూడా ఉండదు మీకు. కాబట్టి టీఈఎల్ 100 అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రెడ్యూస్ అయిన అమౌంట్ అయింది. సో మొత్తం మీకు ఎంతకొచ్చేసింది 2399 ప్రాసెస్ టు బై అని చెప్పేసి కొట్టేసారు. కొట్టేయగానే మీకు ఏమవుతుంది ఇగో అలా జుర్రు అని తిరుగుతూ ఉంటుంది. అక్కడ మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చేసింది. సో ఈ స్కానర్‌కి మీరు ఏం చేస్తారు? ఈ స్కానర్‌కి మీ మొబైల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫోన్‌పే గానీ, జీపే కానీ ఓపెన్ చేసేసి ఈ ఏదైతే ఉందో ఈ స్కానర్‌ని మీరు తీసేసుకొని ఇక్కడ ఎంత అమౌంట్ చూపిస్తుంది 2399. ఈ అమౌంట్ మీరు పే చేస్తే మీరు ఖడ్గం బ్యాచ్‌లో ఎన్రోల్ అయినట్టే. మీకు నెక్స్ట్ డే నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకండి. ఇంకా లేట్ చేస్తే మేబీ ఈ అవకాశాలు కూడా మిస్ అవ్వచ్చు. చూసుకోండి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సూపర్ డూపర్‌గా క్లాసెస్ రన్ అవుతున్నాయి కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది ఇయర్‌కి కలిపి 2399 కాదు. కేవలం ఇయర్‌కి కలిపి ట్యూషన్ ఫీజు, మంత్లీ ఫీజ్ కాదు ఇది. ఇయర్‌కి కలిపి 2399 కాబట్టి యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.